కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమాల్లో కనిపిస్తాడు. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తాడు. రణబీర్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కూడా తలుక్కున మెరుస్తారు. ఇలాంటి అతిథి వేషాలకు తెలుగు సినిమా దూరంగా ఉంటుంది. అయితే ఓ ఇద్దరు సీనియర్ హీరోస్ బాలీవుడ్ లా అతిథి రోల్స్ లో నడుస్తున్నారు. ఏ సినిమాల్లో తలుక్కుమంటున్నారో చూద్దామా? ఒక స్టార్ హీరో మూవీలో మరో స్టార్ కనిపించడం తెలుగులో తక్కువే. లారెన్స్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమాలో చిరంజీవి, నాగార్జున క్లైమాక్స్ లో ఫైట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ మేడంలో చిరంజీవి కనిపించాడు. ఇలా ఎప్పుడు గెస్ట్ అపీరెన్స్ ను ఇవ్వని బాలయ్య 2 సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్నాడట. మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో నటించిన బాలయ్యకు గెస్ట్ రోల్స్ చేయాలంటూ డిమాండ్ పెరిగిపోయింది. అన్స్టాపబుల్ షో తర్వాత యంగ్ హీరోలకు బాలయ్య బాగా దగ్గరయ్యాడు. ఇదే ర్యాపోతో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ కు బాలయ్య హాజరై సందడి చేశాడు. ఈసారి ఏకంగా నటించే ఛాన్స్ ఇచ్చేశాడట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ గా ఈఎన్వి రిపీట్ తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుస హిట్స్ లో ఉన్న బాలయ్య గెస్ట్ అపీరెన్స్ సినిమాకు కలిసి రానుంది. బాలయ్యతో ఉన్న రిలేషన్ ని విశ్వక్ బాగానే యూజ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్న బాలయ్య గోపిచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్య హీరోగానే కాదు, గెస్ట్ రోల్స్ తోనూ బిజీనే. జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నాడు. ఇందులో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. నయనతారను సెట్స్ లోకి ఆహ్వానిస్తూ వీడియో రివీల్ చేసినట్టు వెంకీతో కూడా ఓ వీడియో వదులుతారట. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. ఇలా బాలీవుడ్ మాదిరి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే ట్రెండ్ తెలుగులో కూడా మొదలైంది.